దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సేవలో ఉన్న బిజీని బట్టి, పరిచర్య కారణాలను బట్టి, ఎక్విప్మెంట్ కూడా కొంత వెలుతును బట్టి వీడియోస్ చేయడం కాస్త ఆలస్యమైంది. అయినప్పటికీ మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 72వ కీర్తన 17వ వచనంలో ఇలా ఉంది: అతనిని బట్టి మనుషులు దీవించబడతారని. సహజంగా మన మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు, నాకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతాను, మీకేం బాధ, నన్నెందుకు తల్లిదండ్రులుగా మీరు ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఉపాధ్యాయులుగా నన్ను ఇలా ఉండమంటున్నారు, లేకపోతే ఒక సంఘ కాపరిగా ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి, ఈ జీవిత విధానం నేర్పుతారు, ఏంటి మీకు అధికారం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నన్ను బతకనివ్వరా అని సహజంగా మనం అనుకుంటాం. నీ ఇష్టమే, నీ జీవితమే, నీ ఇష్టమే, నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అయితే నీ జీవిత విధానం యొక్క ప్రభావము నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ ప్రాంతం మీద కూడా ఆధారపడుతుంది, ప్రభావం ఉంటుంది. అర్థమవడానికి ఒక మాట చెప్పనా, ఎవడైనా ఒక కుర్రోడు మామిడి తోటలో మామిడికాయ కోసేస్తే తోటమాల ఆయన పట్టుకుంటాడు, పట్టుకొని వెంటనే చేపట్టుకొని అడుగుతాడు, నువ్వు ఎవరి కొడుకువి అని అడిగాడు అనుకోండి. వెంటనే ఆయన వాళ్ళ నాన్నగారి పేరు చెప్తాడు. వాళ్ళ నాన్న ఒకవేళ మంచి బ్రతికి గౌరవంగా బ్రతికి మరణించాడు అనుకో, అతన్ని బట్టి వెంటనే కొడదాం అనుకున్నవాడు కొట్టకుండా, ఇంత మంచోడికి నువ్వు ఇలా పుట్టేవేంటయ్యా అని ఆగుతాడు. ఒకవేళ నాన్న పేరు చెప్పినప్పుడు వాడు చాలా దుర్మార్గుడు అనుకోండి, అంతేలే ఇతను ఒకటి మొక్కోటి అవుతుందా అని ఒకటి కొడదాం అనుకున్నవాడు 2 కొడతాడు. అక్కడ వాళ్ళ నాన్న లేడు, కానీ ఈ కుర్రోడిని కొట్టకపోవడం అనేది వాళ్ళ నాన్న జీవిత విధానం మీద ఆధారపడి ఉంది. అట్లానే మన జీవితం మన ఇష్టమే అయినప్పటికీ మన జీవితం యొక్క ప్రభావము మన భావితరాల మీద, మన కుటుంబాల మీద ఉంటుందని గుర్తెరిగి, మనము దీవెనిగానైనాను లేక శాపానికైనాను కారణభూతం అవుతామని గుర్తెరిగి దేవుని వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకుందాం. బైబిల్లో మీరు చూస్తే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయినప్పుడు దేవుని ఉగ్రత సొలొమోను బట్టి కోపం వచ్చి రాజ్యం అంతటి తీసేద్దాం అనుకున్నాడు. రాజ్యం అంతా తీసేద్దాం అనుకున్నప్పుడు అప్పటిదాకా రెహబాము దగ్గర ఉన్న రాజ్యాన్ని సొలొమోను కాలంలో ఐగుప్తుకు పారిపోయిన యెరోబామును రావడానికి కారణమై అతనికి రాజ్యం అప్పగిద్దాం అనుకుంటే దావీదు జ్ఞాపకం చేసుకున్నాడట దేవుడు. దావీదును బట్టి ఆ రాజ్యం మొత్తం పోకుండా కనీసం యూదా గోత్రమైన రెహబాము దగ్గర ఉండడానికి కారణమైంది. రెహబాము దగ్గర యూదా గోత్రం ఉందంటే రెహబాము కారణం కాదు, రెహబాము తాత దావీదు కారణం. దావీదును బట్టి ఆ రాజ్యం నిలబడింది. అంతెందుకండి, దావీదు పరిపాలనలో 3 సంవత్సరాలు ఏకబిగున కరువు వచ్చింది. దావీదుకు బాధేసి దేవుణ్ణి అడిగాడు, ఎందుకు నాయనా ఈ కరువు ఇలా పెట్టావు, నా కాలంలో, నా పరిపాలనలో నా ప్రజలు సుభిష్టంగా ఉండాలి, మంచి భోజనం చేయాలి, ఆహార ధాన్యాలు కొద్ది ఉండకూడదని నేను అనుకుంటే మొదటి సంవత్సరం కరువు వచ్చింది, పోన్లే తట్టుకుంటే 2వ సంవత్సరం వచ్చింది, తట్టుకుంటే 3వ సంవత్సరం కూడా వస్తే ఎక్కడ తట్టుకుంటాం, ఏంటి కారణం అని అడిగితే దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సౌలును బట్టి అమాలేకులందరినీ చంపిరమ్మంటే కొందరిని ఉంచేశాడు, గిబియోనీలను చంపొద్దు ఉంచమంటే కొందరిని చంపాడు. సౌలును బట్టి కరువు వచ్చిందని దావీదుకు దేవుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టి దావీదు కాలంలో కరువు రావడానికి కారణము చచ్చిపోయిన సౌలు. రెహబాము కాలంలో రాజ్యం పోవలసిన రాజ్యం నిలబడడానికి చచ్చిపోయిన దావీదు కారణం. కాబట్టి మన జీవిత విధానం బట్టి మనం చాలాసార్లు మనం ఇష్టంలే, మా ఇష్టంలే అనుకోకండి. నీ జీవితం నీతో ఆగిపోదు. నీ జీవిత ప్రభావం నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ గ్రామం మీద, నీ దేశం మీద ఉంటుంది. అంతెందుకండి, ఆ ప్రాంతం మీద కూడా ఉంటుంది. అబ్రహామును దేవుడు ఆదికాండం 11వ అధ్యాయం ఆఖరిలో పిలిచాడు, 12వ అధ్యాయం మొదట్లో పిలుపుంది, 12వ అధ్యాయం 17వ అధ్యాయం అని చదువుకుంటే పిలుచుకొని కనాను దేశాన్ని తీసుకొచ్చినప్పుడు అదేమి సారవంతమైన భూమి కాదు, ప్రయోజనకరమైన భూమి కాదు, కొండలు లోయలు గల ప్రదేశం, లవణాలు ఖజనాలు ఖనిజాలు పెట్రోలు ఉన్న ప్రదేశం కాదు. కానీ అబ్రహాము వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం ఎంతగానో అబ్రహామును బట్టి దేవుడు దీవించాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశంగా చేశాడు. అంతెందుకు, ఆ తర్వాత AD 70లో టైటస్ రాజు రోమన్ చక్రవర్తి దండెత్తినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు.
మళ్ళా 1948 వరకు అక్కడ చేరుకోలేనప్పుడు ఈ మధ్యకాలంలో అక్కడ అరబ్బులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనగా అరబ్బుల కాలంలో ఆ భూభాగం యొక్క పరిస్థితి 1948 మే 14 తర్వాత వారు ఇశ్రాయేల్ దేశం ఏర్పడి తన ప్రజలు అక్కడికి అబ్రహాము సంతానం అక్కడికి వచ్చిన తర్వాత ఆ భూభాగం యొక్క పరిస్థితి మీరు చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు, వ్యత్యాసం చూస్తే. కాబట్టి అబ్రహామును బట్టి ఆ ప్రదేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదును బట్టి ఇశ్రాయేలు రాజ్యం నిలబడింది. రాహాబు అనే వేశ్య జీవితంలో వేశ్యగా పిలబడిన ఆమె వాక్యం దేవుని ప్రజల గురించి దేవుని గురించి విన్న తర్వాత ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆమె పొందిన మారుమనసును బట్టి ఆమె దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలైన వేగుల వారికై చూసేసిన సహాయాన్ని బట్టి ఎరుకో కోటగోడలన్నీ కూలిపోయినా, ఎరుకో కోటగోడలో ఉన్నటువంటి రాజుగారి ఇల్లు కూలిపోయినా, మంత్రిగారి ఇల్లు కూలిపోయినా, సైన్యాధిపతి ఇల్లు కూలిపోయినా ఈమె ఇల్లు నిలబడడం కాదు, ఆమె ఇంట్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులందరూ కాపాడబడ్డారు. కారణం ఏంటి? వారందరిని బట్టి కాదు, వేశ్య అయిన రాహాబుని బట్టి. అంతేందుకంటే నోవాహు కాలంలో మీరు చూస్తే నోవాహు నీతిమంతుడనుంది కాబట్టి నోవాహును బట్టి తన కుటుంబం అంతా జలప్రలయంలో నాశనం కాకుండా కాపాడబడింది. ఇలాగ చెప్పుకెళ్తే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది. కాబట్టి దావీదును బట్టి రాజ్యం నిలబడింది, అబ్రహామును బట్టి ప్రదేశం దీవించబడింది, రాహాబు వేశ్యను బట్టి ఆ ఇల్లు కాపాడబడింది, నోవాహును బట్టి తన కుటుంబం కాపాడబడింది. అలాగే ఆదామును బట్టి కూడా భూమి ఎందుకు శపించబడింది? ఎందుకు ముళ్ళు మొక్కలు, ఎందుకు గచ్చ పొదలు వద్దంటే మొలుస్తాయి, మంచి మొక్కలు వేసినా కాపాడబడవు? ఎందుకంటే ఆదామును బట్టి దేవుడు ఆదికాండం 3:17 చదివితే నిన్ను బట్టి భూమిని శపిస్తున్నాను అన్నాడు. ఆదామును బట్టి భూమికి శాపం వచ్చింది. దేవుని బిడ్డలారా, అంతెందుకండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మీరు చదువుకుంటే ఆకాను ఉంటాడు. దేవుడు చెప్పాడు ఎరుకోని నేను శపించాను, అందులో అదేది ఆశించుద్దంటే ఆకాను శపించబడినటువంటి బంగారాన్ని ఆశించి ఎవరు అంత బంగారం కనబడినా తీసుకోకపోతే ఇతను మాత్రం తీసుకొని ఆకాను ఆశించిన బంగారాన్ని బట్టి, తీసుకున్న దొంగతనం చేసిన బంగారాన్ని బట్టి అప్పటికే ఎరుకో లాంటి పెద్ద పట్టణాన్ని జయించిన వారు, ఎరుకో కోటగోడలు కూల్చిన వారు, జయోత్సవంతో జయానందంతో ఉన్నటువంటి ఈ బిడ్డలు పక్కనే ఉన్న హాయి దగ్గరికి వెళ్ళి చిన్న పట్టణం దగ్గర ఓడిపోయారు. 36 మంది చనిపోయారు. ప్రజలు చనిపోవడానికి ఓడిపోవడానికి కారణం ఆకాను. భూమి శపించబడ్డానికి కారణం ఆదాము. కాబట్టి నీ జీవితంలో దావీదు వలె, అబ్రహాము వలె, రాహాబు వలె, నోవాహు వలె ఆశీర్వాదకరభూతుడిగా ఉంటావా, కారణభూతుడిగా ఉంటావా? లేకపోతే ఆదాము వలె, ఆకాను వలె శబదానికి కారణభూతుడు అవుతావా? అంతెందుకండి, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టే కదా మనకు రక్షణ. మనం చేసిన క్రియలు బట్టి వచ్చిందా? మనం ఏమంటే దాన ధర్మాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు చేయడాన్ని బట్టి మనకు రక్షణ వచ్చిందా? కేవలం క్రీస్తుని బట్టి మనకు రక్షణ వచ్చింది. మనం నీతిమంతులం. ఎందుని బట్టి? మనం చేసిన కార్యాలను బట్ట. మన నీతి మురుకుగుడ్డ వంటిదని తెలియదా మనకి? కానీ క్రీస్తుని బట్టి మనం నీతిమంతులం, క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధులం, క్రీస్తుని బట్టి మనం దేవుని రాజ్యానికి వారసులం, క్రీస్తుని బట్టి మనం తీర్పులోనికి రాక నరకములో ఉండి పరలోకములకు దాటిన వారు. క్రీస్తుని బట్టి ప్రపంచానికి దేవునిగా అయింది. బైబిల్ చెప్తుంది అతడు చేయునుదంతయు సఫలమగునని. అతనిని బట్టి 72వ కీర్తన 17లో అతన్ని బట్టి మనుషులు దీవించబడతారని. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం అందుతుందా, లేక నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుని శాపం వస్తుందా? గుర్తెరుగు. ఇంతకీ అతడంటే ఎవరు? అతడంటే ఎవరు? అతడంటే దేవుని నమ్మినవాడు, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని వాక్య ప్రకారం జీవించినవాడు. కాబట్టి దేవుని నమ్ముదాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం. మనల్ని బట్టి మన కుటుంబం, మన సంఘం, మన గ్రామం దీవించబడడానికి జీవన విధానం కట్టుకుందాం. నిన్ను బట్టి ఈరోజు ప్రశ్న వేసుకుందాం. నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెనేనా? నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమేనా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు ఆనందమేనా? నిన్ను బట్టి దేవుని నామానికి మహిమేనా? నిన్ను బట్టి దేవుని నామానికి ఘనతేనా? లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య అవమానం పాలవుతుందా? నీ జీవితాన్ని బట్టి దేవుని నామము అగౌరవానికి గురవుతుందో పరిశీలన చేసుకుందాం. మనం దీవెన పాత్రలుగా ఉందాం, దేవుని బిడ్డలుగా బతుకుదాం. మనల్ని బట్టి మన కుటుంబం, మన గ్రామం దీవించబడే జీవిత విధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.